గొడవ జరిగిన తర్వాత రేవతి, జగదీష్, కావ్య, రాజ్, ఇంద్రాదేవి ఒక చోట అయితే కలుసుకొని మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఇక రేవతి అయితే అమ్మ నన్ను క్షమించిద్దన్న ఆశ ఈ రోజుతో నాకు చచ్చిపోయింది, ఇక అమ్మ నన్ను ఎప్పటికీ క్షమించదని చెప్పేసి బాధపడుతూ ఉండగానే ఇక ఇందిరాదేవి అయితే ఆ రోజు నువ్వు ఆవేశంతో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుని ఉంటే ఈరోజు ఇలాంటి బాధపడాల్సిన అవసరం వచ్చేది కాదు కదా అని చెప్పేసి అంటదనమాట. ఇక ఆ మాటకి రేవతి అయితే బాధగా మా ప్రేమ విషయం అమ్మా నాన్నకి చెప్పి వాళ్ళని ఒప్పించే పెళ్లి చేసుకోవాలని మేమిద్దరం అనుకున్నాను నానమ్మ, కానీ రుద్రాణి అత్తయ్య ఇచ్చిన సలహా వల్లే ఇదంతా జరిగిందని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక అది విని ఇందిరాదేవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కావ్య రాజు కూడా షాక్ అయిపోయి అలానే వింటూ ఉంటారనమాట. ఇక రేవతి అయితే ఏం జరిగింది ఏంటి అనేది గతాన్ని చెప్తూ ఉంటుంది అనమాట. 15 ఏళ్ల క్రితం రేవతి బయట ఎదురు చూస్తున్న జగదీష్ కోసం రాత్రిపూట తలుపు తీసుకొని బయటకైతే వస్తుందన్నమాట. ఇక పరిగెత్తుకుంటూ నవ్వుతూ వచ్చి హాయ్ సారీ లేట్ అయింది కూర్చో అని అక్కడే ఉన్న చెట్టు దగ్గర కూర్చోబెడుతుంది అనమాట. జగదీష్ని ప్రేమగా చూస్తూ ఇక తను కూడా అక్కడే కూర్చుంటూ ఎవరైనా వస్తారేమో అని చెప్పేసి జగదీష్ అయితే అంటూ ఉంటాడు భయపడుతూ. కంగారు పడుకు, అందరూ నిద్రలో ఉన్నారని చెప్పేసి రేవతి అయితే చెప్తుంటుంది అనమాట. అప్పుడే కారు అవతల నుంచి రుద్రాణి అయితే ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి సరే ఉంటాలని చెప్పేసి మాట్లాడుతూ అటుగా వెళ్ళబోయి ఇక రేవతి, జగదీష్ పక్కనే కూర్చొని మాట్లాడుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రుద్రాణిని చూడగానే రేవతి, జగదీష్ అయితే భయపడిపోయి పైకి లేస్తారు అనమాట. ఇక రుద్రాణి అలానే షాక్లో ఉండి చూస్తూ ఉండగానే జగదీష్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రేవతి అయితే భయపడిపోతూ రుద్రాణి దగ్గరికి అయితే వస్తుంది అనమాట. అలానే చూస్తూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే మనసులో అమ్మయ్య భలే దొరికావే, మా అన్నయ్య ఏమో కోటీశ్వరిని రాకుమారిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేయాలని చూస్తుంటే నువ్వేమో ఇంటి డ్రైవర్ని తగులుకున్నావా, దీన్ని ఇంట్లోంచి గెంటడానికి ఇదే మంచి అవకాశం అని చెప్పేసి అనుకుంటుంది అనమాట. ఇక రేవతి దగ్గరికి అయితే వచ్చి రేవతిని అలానే చూస్తూ ఉంటుంది అనమాట. ఇక వెంటనే రుద్రాణి చేతుల్ని పట్టుకొని అత్త దయచేసి అమ్మ వాళ్ళకి ఈ విషయం చెప్పకండి, వాళ్ళకి తెలిస్తే పెద్ద గొడవ అయిపోతుంది అత్త అని చెప్పేసి బ్రతిమలాడుతూ ఉంటుంది అనమాట రేవతి. ఇక రుద్రాణి అయితే అసలు ఏం మాట్లాడుతున్నావు రేవతి, నువ్వేంటి నీ స్థాయి ఏంటి, డ్రైవర్తో ఇలా చిచి నా నోటితో మాట్లాడటానికే నాకు అసహ్యంగా ఉంది అని అంటాను అనుకున్నావా, నార్మల్గా అయితే ఎవరైనా ఇలానే స్పందిస్తారు, కానీ నేను నీ ముద్దుల అత్తేను కదా, నీ ఇష్టాన్ని ఎలా కాదనగలను చెప్పు అని చెప్పేసి అంటదనమాట. ఇక రేవతి అయితే అమ్మయ్య నిజంగానే నా మీద కోపం లేదా అని చెప్పేసి అడుగుతుందనమాట. ఎందుకు కోపం, నువ్వేం తప్పు చేసావు, ప్రేమించావు అంతే కదా, అందులో తప్పేముంది, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోకపోతే తప్పు అని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట. లేదత్తా నేను ఆయన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, ఆయన కూడా నన్ను అలానే ప్రేమిస్తున్నారని చెప్పేసి రేవతి అయితే చెప్తుంది అనమాట. అది సరే ఎలా నీ ప్రేమను గెలుచుకోబోతున్నా అని చెప్పేసి రుద్రాణి అయితే అడుగుతుందనమాట. ఇక రేవతి అయితే నా చదువు పూర్తయిన తర్వాత అప్పుడు అమ్మ నాన్నలకి నా ప్రేమ విషయం చెప్తానని చెప్పేసి చెప్తుంది అనమాట. చెప్తే ఒప్పుకుంటారా అని చెప్పేసి రుద్రాణి అయితే అడుగుతుంది. తప్పకుండా ఒప్పుకుంటారత్త, నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం కదా అని చెప్పేసి రేవతి అయితే అంటదనమాట. వెంటనే రుద్రాణి ఇక్కడే నువ్వు తప్పు చేస్తున్నావు రేవతి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. ఏంటా తప్పు అని చెప్పేసి రేవతి అయితే అడుగుతుంది. కూతురంటే ప్రాణం కదా అని, అది ఒక డ్రైవర్ని ప్రేమిస్తే పెళ్లి చేస్తారని ఎలా అనుకున్నావు, నీ ప్రేమ విషయం చెప్పగానే నిన్ను కొడతారేమో కానీ నీ జగదీష్ని చంపేస్తారు, మీ నాన్న చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, పరువు కోసం ప్రాణాలైనా ఇచ్చే మనిషి, అలాంటిది నువ్వు ఒక పేదవాడైన డ్రైవర్ని పెళ్లి చేసుకుంటే ఆయన పరువు పోతుందని అనుకోడా అని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట. అయితే ఇప్పుడు ఏం చేయాలత్త అని చెప్పేసి రేవతి అయితే భయపడుతూ అంటూ ఉంటుంది. నీ ప్రేమను గెలిపించుకోవడం కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పేసి రుద్రాణి అయితే అడుగుతుందనమాట. ఇక రేవతి అయితే నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను అత్త, నా ప్రాణం ఇవ్వమన్నా ఇస్తానని చెప్పేసి అంటదనమాట. రేవతి ప్రాణం అక్కర్లేదు, జస్ట్ పెళ్లి చేసుకో చాలు అని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట. ఏమంటున్నావు అత్త అని చెప్పేసి రేవతి అంటది. నేను చెప్పేది నిజం రేవతి, నీ ప్రేమ దక్కాలన్నా, నీ ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన తర్వాత కూడా, నీ జగదీష్ ప్రాణాలతో ఉండాలన్నా కూడా నువ్వు డైరెక్ట్గా పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చి మీ అమ్మ నాన్నల ముందు నిలబడు, అప్పుడు నిన్ను దూరం చేసుకోలేక నీ ప్రేమతో పాటు నీ పెళ్ళిని కూడా అంగీకరిస్తారు. పైగా నేను పక్కనే ఉంటాను కాబట్టి మీ ప్రేమను ఒప్పుకోమని మీకు సపోర్ట్గా మాట్లాడతాను, అప్పుడు తప్పకుండా ఒప్పుకుంటారు. ఒకవేళ నీకు భయం అయితే ఈ ప్రేమను ఇక్కడితో మర్చిపో, జగదీష్ని వదిలే, నేనేం చూడలేదని ఈ నిజాన్ని ఇక్కడితో వదిలేస్తాను, నాలోనే దాచుకుంటానని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట. లేదత్తా నేను ఆయన నిజంగా ప్రేమిస్తున్నాను, మీరు అన్నది నిజమే, పెళ్లి చేసుకుని వస్తేనే అమ్మా నాన్నలు మా ప్రేమను అంగీకరిస్తారని చెప్పేసి రేవతి అయితే అంటదనమాట. రేవతి అలా అనగానే గుడ్ డెసిషన్ తీసుకున్నాం అని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట. అత్త మీరు ఈ విషయంలో నాకు తోడుగా ఉంటారు కదా అని చెప్పేసి రేవతి అయితే అడుగుతుంది. హే రేవతి,
నేను నీకు మేనత్తనే, ఈ విషయంలో నీకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అని చెప్పేసి అనగానే థ్యాంక్ యూ అత్త అని చెప్పేసి రేవతి అయితే నవ్వుతుందనమాట. అది జరిగిన కథ అని చెప్పేసి చెప్తూ ఉండగానే ఇందిరాదేవి, రాజ్, కావ్యతో ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఇదంతా రుద్రాణి చేసిన పనేనా? దొంగ మొహంది ఇచ్చిన సలహాని నమ్మేసి నువ్వు ఇంతవరకు తెచ్చుకున్నావా? అసలు దాని మాటలు ఎలా నమ్మగలిగావా అని చెప్పేసి ఇందిరాదేవి అయితే కోపంగా అంటదనమాట. ఇప్పుడు తనని అనుకొని ఏం ఉపయోగం నానమ్మ, నా రాత ఇలా రాశాడు ఆ దేవుడు, దానికి ఆ రుద్రాణి అత్తయ్య మాట తోడైంది అంతే అని చెప్పేసి రేవతి అయితే అంటదనమాట. ఇక కావ్య అయితే అనుకున్నాను ఇంట్లో అంత దారుణం జరిగితే అందులో రుద్రాణి గారి పాత్ర లేకుండా ఉండదని, నా అనుమానమే నిజమైందని చెప్పేసి అంటదనమాట. ఇక రాజు అయితే ఆవిడ కనిపించడానికి అందంగా ఉన్నా మనసులో ఇంత కన్నింగ్ ఆలోచనలు ఉన్నాయా, నేను అస్సలు నమ్మలేకపోతున్నానని చెప్పేసి అంటాడనమాట. ఇక రేవతి అయితే ఇప్పుడు ఏం అనుకున్నా ఎన్ని మాట్లాడుకున్నా జరిగింది అయితే మార్చలేం కదా తమ్ముడు అని చెప్పేసి అంటది. ఇక ఇందిరాదేవి అయితే మీరు ఊరుకున్నా నేను ఊరుకోను, దానికి సరైన బుద్ధి చెప్తానని చెప్పేసి అంటదనమాట. ఇక రుద్రాణి ఏమో అపర్ణ రేవతిని ఇంట్లోంచి బయటకి గెంటేసేసరికి ఇక రాహుల్ని పక్కన పెట్టుకుని తీన్మార్ స్టెప్పులు అయితే వేస్తూ ఉంటుందన్నమాట. బర్త్డే పార్టీలో రేవతికి జరిగిన అవమానాన్ని తలుచుకొని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. రాహుల్ అయితే మా ఆగు, ఎవరైనా చూస్తే మనమే గొడవ చేశానని అనుకుంటారని చెప్పేసి ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడనమాట. ఇక అప్పుడే రుద్రాణి అయితే కొడుకుతో 15 ఏళ్ల క్రితం ఆ రేవతిని పంపిస్తే మళ్ళీ వచ్చి ప్రేమలు అనురాగాలంటే కలవనిస్తానా? అందుకే మా వదిన్ని ముందు నుంచి రేవతి మీద కోపంతో రెచ్చగొట్టి మా వదినతోనే రేవతిని మళ్ళీ గెంటించానని చెప్పేసి నవ్వుతూ ఉంటుందన్నమాట. ఇక రాహుల్ అయితే నువ్వు సూపర్ మామ్, ఎక్కడ అపర్ణ అత్తయ్య ఆ రేవతిని దగ్గరికి రానిస్తుందో క్షమిస్తుందని భయపడ్డాను, నువ్వు భలే రెచ్చగొట్టావు అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇక అప్పుడు తలుపు ఎవరో తోసినట్లుగా తలుపు అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక అవతల ఇందిరాదేవిని చూసి రుద్రాణి రాహుల్ ఇద్దరైతే బాగా భయపడిపోతూ ఉంటారు. కొంపతీసి మన మాటలు వినేసిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. ఇక అప్పుడే రుద్రాణి అయితే ఏంటమ్మా ఎలా వచ్చావు అని చెప్పేసి అనగానే నీకు గిఫ్ట్ ఇవ్వాలని వచ్చానని చెప్పేసి ఇందిరాదేవి అయితే అంటదనమాట. అబ్బా గిఫ్ట్ త్వరగా ఇవ్వు అని చెప్పేసి దగ్గరికి వెళ్ళగానే చెంపకేసి ఒక్కటేస్తుంది అనమాట ఇందిరాదేవి. ఎందుకమ్మా కొట్టావు, గిఫ్ట్ అని చెప్పి కొడతావేంటి, ఇప్పుడు నేనేం తప్పు చేశానని చెప్పేసి రుద్రాణి అయితే అడుగుతుందనమాట. ఈ గిఫ్ట్ ఇప్పుడు తప్పు చేసినందుకు కాదు, 15 ఏళ్ల క్రితం చేసినందుకు అని చెప్పేసి ఇందిరాదేవి అయితే అంటదనమాట. ఎప్పుడు తప్పు చేస్తే ఇప్పుడు కొట్టడం ఏంటి అని చెప్పేసి రుద్రాణి అయితే ఏడు మొహం పెడుతుంది. అంటే నాకు ఇప్పుడే గుర్తొచ్చిందిరా అని చెప్పేసి ఇందిరాదేవి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇదేంటి కొత్త పద్ధతి మా, అంటే గతంలో చేసిన తప్పులు గుర్తొచ్చినప్పుడల్లా వచ్చి చెంపలు ఆయిస్తున్నాయి ఏంటి అని చెప్పేసి రాహుల్ అయితే అడుగుతాడనమాట. అబ్బా గట్టిగా కొట్టిందిరా ఈ ముసల్దని చెప్పేసి రుద్రాణి అయితే చెంప పట్టుకొని బాధపడుతూ ఉంటుంది.